తిరుమలకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. చంద్రతారాది తం వందే సాత్వికం శివం తం వందే సాత్వికం శివం మీ
ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు. ఏమిటో కథ? కొత్త బేరం ఒకటి తగిలితేనే ముస్తాబే కూర్చున్నాను, తెలిసిందా? వచ్చినదా కోపం? మరి రాదా? ఎంత ముక్కు పట్టని కూర్చోమే. అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండదు. ఈ పూట ఎవరో తప్పక పైకముచ్చదరని నమ్మకంగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబే కూర్చున్నందుకు కలిగిన ఫలితమే. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారిని అసలు నమ్మరు. ఎందు చేత? ఏ చెల్లాడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోతాడు. ఏదో హాస్యమున కన్న మాటకు హవ్వ హాస్యమట హాస్యం. హాస్యమును కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? వడలమండు హాస్యమా చెప్పండి. సరే పొరపాటి కానీ సుబ్బి సెట్ ఎందుకు వచ్చినాడు? మనసులో ఏదో ఉందని ఉన్నది. ఏమండి, ఆ సంగతి మీకెవరండి చెప్పారు? నేను చూశాను. వీధి గుమ్మమున వచ్చిన చో మీ అమ్మ కట్టబడవలసి వచ్చినది. పెరటి గుమ్మము కడక వచ్చేసరికి తటాలను తలుపు తెరుచుకుని మాఠాలన బయటపడినాడు. ఆ పాట నన్ను చూసి అతడు చూసి నేను నివ్వెరపోయాను. అంతటతనికి అనుమానం కలుగుతున్నట్లు కోడిగములాడుచు కొంత దూరం వెంట వెళ్ళి వచ్చాను. ఏమండి, ఎలాగూ కోడిగములాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపే వచ్చారుగా, మరి ఎందుకు చిత్ర శెట్టి గారు అని మీరే అడగలేకపోయారా? అడిగేవాడు. ఏం చెప్పాలి? అంతలో ఒక బాలిమిత్రుడు ఎగబడి బహుకాల సమావేశం వలన పరమ ఆదరణ చేత ప్రశ్నించకపోయి అతను అడుగుటకు అవకాశం లేకపోయింది. సరే, నేనే చెప్పేదని కానీ సావధాన చిత్తులో ఆలకించాలి. మరి సరేనా? ఏమండి, మా ఇంటికి మేడములకు వచ్చిన వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయటం అనేది మా ధర్మం కదా. అందరికీ మా అమ్మ తల్లి మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయ్యగా ఆ శెట్టి గారు ఏం చేశారో తెలుసా? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలు పెట్టాడండి. ఈ విధంగానే నాకు చిరాకు వచ్చి చప్పున మేడ దిగి పోయి తిని, కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరడు చూపుకొని కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆదరణటే సాగనిపినది. మీరు నమ్ముడు నమ్మకపుండు, నడిచిన యథార్థం మాత్రం ఇది సుమా. నీ మాట వేదముగా నేను ఎన్నడూ నమ్మలేదు. నాతో నలసంత అబద్ధమాడవని నా నమ్మకం. నీ నమ్మకమే మీకు శ్రీరామ రక్ష. మీ తోడనే కాదు, ఎవరి తోడను నలసంత అబద్ధమైన ఆడను. అసలు చింతామణి ఈ పొలములో పుట్టవలసినది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను. సందేహమేమి? ఎవరి మాటలో ఎలా ఎన్నిసార్లు శ్లాఘింపలేదు. దారుడు చేయించు
పులకించని దైవము తరచుగా ధనికుల నాలుకలు తాటి పెట్టలతో చేతులు చేవం రాకులతో హృదయం ముక్క ముక్కలతో చేయించు ఆ పైన అవునవును ఇది ఎంతయో చావు కబురు చల్లగా చెప్పుడికే కావాలయో 2-3 దినములలో తప్పక సానుకూలము కాదు. ఓహో ఎక్కడేవి ఎప్పటి పాఠం ఎదిగినది ఇదివరకేమో రేపు 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 అనేవారు మరి ఇప్పుడు ఆ రేపునకు మరి తగిలించారు సరిపెట్టారు బాగానే ఉండండి మీ వరస లేదు చింతమణి ఇంతవరకు ఇదిగో అదిగో అని త్రిప్పిన తొండని ఈ పూట తొండ చేయి చూపినాడు. అవును మరి అంతటి తమరేమైనా ఊరకుందురా మరి ఒక తుంటరిని ఆశ్రయింతురు ఆ తుంటరి మరికొన్ని రేపులు గడిపి ఆమె తానొక తొంటి చేయి చూపు ఈ తొంటి చేతులను తెచ్చి తమరు మా ఇంటికి తోరణం ముగుచుదురు అంతేనా మాట శాంతంగా వెనుక మండిపడినా నేను మాత్రం ఏమి చేయగలను. చిరాకు మాని చివరంట విలువ చింతమణి ఇక విన్నక్కర్లేదండి ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని 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 నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించదు కానీ అదే వేరొకైతే ఏమంతా మాత్రం చాలు 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 మహాప్రభో చాలు ఇక మీ వల్ల మా అమ్మతో నేను పడలేను నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీది నా దారి నాది. నేను జీవించగలనా చింతమణి నిన్ను విడిచి నేను జీవించగలనా విడిచి వీడికి ప్రాణమును విడిచి వీడికి భాగ్యము ప్రాత చెప్పురా నీవు నన్ను వీడు నమస్తమైనదో Oh
కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.